వచ్చిందా మల్లు రవి 10% కమిషన్ అంట. మన మల్లు రవి గారు కూడా కమిషన్లు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నది కమిషన్ల కోసమే ఉన్నట్టు అనిపిస్తున్నది. కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది కేవలం కమిషన్ల కోసం లెక్కనే అనిపిస్తుంది. అంతకు మించి ఇంకోటి ఏం అనిపిస్తలేదు. చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే నిన్న చూపిస్తాం మీకు అది. అలంపూరు మాజీ ఎమ్మెల్యే ఈయన వీళ్ళందరూ కలిసి వెళ్ళి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, దాంతోపాటు మీనాక్షి నటరాజన్ కూడా లేఖ రాశారు. వీళ్ళు పోయి కంప్లైంట్ చేశారు. ఏం కంప్లైంట్ చేశారు, ఆ కంప్లైంట్లో ఏమున్నదో ఒకసారి ఆయన సంపత్ కుమారు క్లియర్గా పెట్టిండు. మల్లు రవి పైన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశారు? ఇగో నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఇంక ఇందులో కామెడీ ఏంటంటే క్రమశిక్షణ సంఘానికి ఈయననే అధ్యక్షుడు, ఆ సంఘానికి ఈయననే అధ్యక్షుడు. ఈయన ఇప్పుడు ఆయననే క్రమశిక్షణ తప్పి వ్యవహారం చేస్తామని చెప్పేసి అలా పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి ఫిర్యాదు చేసినటువంటి అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని అబాసుపాలు చేస్తూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిపైన తగు చర్యకై విజ్ఞప్తి. అంటే డాక్టర్ మల్లు రవి, ఎంపీ నాగర్ కర్నూలు సరితా తిరుపతయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇక డీసీసీబీ చైర్మన్ల పైన పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అలంపూర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఏమన్నారంట, 2వ తారీఖు 6వ నెల 2025 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి గద్వాల జిల్లాకి విచ్చేసిన డాక్టర్ మల్లు రవి ఎంపీ గారు అధికారిక కార్యక్రమం అనంతరం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును వెంటబెట్టుకొని తన వాహనంలోనే తిప్పుతూ మన పార్టీ నాయకుల ఇండ్లకు తీసుకెళ్తూ సన్మానాలు సత్కారాలు చేయిస్తూ మన సొంత పార్టీ కార్యకర్తల విజ్ఞప్తులను స్వీకరించకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల విజ్ఞప్తులను మరియు వారికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం మా అందరికీ అవమానం జరగడమే కాక మనోవేదనకు కూడా గురి చేసింది అని వాళ్ళు అన్నారంట. అయితే ఈ గత ఏడాది కాలంగా ఇందులో ప్రధానమైనటువంటి ఆరోపణ ఇదే. గత ఏడాది కాలంగా ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టించుకోకుండా బీఆర్ఎస్ నాయకుల పెండింగ్ బిల్లులను ఇప్పించి వారి నుంచి 10% కమిషన్లు వసూలు చేసుకొని తన సొంత లాభానికి పాల్పడ్డారని కూడా వాళ్ళు ఆరోపిస్తారంట. ఎవరు? మల్లు రవి గారు 10% కమిషన్లు తీసుకుంటారంట. ఇది ఆ బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి పాత బిల్లులు ఉంటే ఆ బిల్లులు వసూలు చేయించి ప్రభుత్వం నుంచి ఇప్పించి 10% కమిషన్లు ఈయన మల్లు రవి తీసుకుంటున్నంట. సో కాంగ్రెస్ అంటేనే ఇప్పటికీ అన్ని పర్సంటేజ్ల వ్యవహారమే. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా బట్టి విక్రమార్క గారు, వారి మీద కూడా ఇలాంటి ఆరోపణలే. 10%, 20% కమిషన్లు లేనిది ఆయన బిల్లు ₹1 కూడా రిలీజ్ చేయడు. ఆర్థిక శాఖ ఆయన దగ్గరే ఉంది కదా. ఈ కమిషన్ల వ్యవహారం మొత్తం మేడం చూసుకుంటుందంట. ఇది మనం చెప్పే మాట కాదు, ఇది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటనే. మొత్తం బట్టిగారి మేడము, బట్టిగారి వాళ్ళ మిస్సెస్సే చూసుకుంటుంది ఈ వ్యవహారం అంతా కూడా. 10%, 20% దాని వర్త్ ఎంతనో చూసి ఆ వర్త్ ప్రకారము డిసైడ్ చేస్తుందని చెప్పేసి చెప్తుంటారు. ఇది జరుగుతూ ఉంది వ్యవహారం, ఈ రకంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మల్లు రవి కూడా కమిషన్లు ఇప్పటికే ట్యాక్సులు, ట్యాక్సులు, మన కొండలన్న ట్యాక్సులు, తిరుపతి అన్న ట్యాక్సులు, మళ్ళా ఇటు మోడీకి పంపించాలన్నా, అటు రాహుల్కి పంపించాలన్నా, ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పర్సంటేజీలు లెక్కన. రాష్ట్రం మొత్తం కమిషన్ల భాగోతమే. కాంగ్రెస్ వాళ్ళది మొత్తం ఇదే కమిషన్ల భాగోతం తప్ప ఇంకొకటి ఏం లేదు. ఈ రకంగా నడుస్తూ ఉందన్నమాట వ్యవహారం. వీళ్ళని మరి ఎన్నుకున్నది మనం నిజంగా వీళ్ళని ప్రజలకు పరిపాలన అందించామనా లేకపోతే కమిషన్లు ఇట్లా దండుకోమనా? మామూలుగా లేదు, ఒక్కరు భాగవతం ఒకరు బయట పెట్టుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళే, సంపత్ కుమార్ కాంగ్రెస్సే, మల్లు రవి గారు కాంగ్రెస్సే. వీళ్ళే వాళ్ళ భాగవతాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. ఇది కాంగ్రెస్లో చాలా కామన్. మంచిగా ఉంటుంది మీ కథ.